నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్, ట్రైనర్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హ్యాపీనెస్ అండ్ వెల్త్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సుధా గారు. నమస్తే జాహ్నవి. అయితే ఇంతకు ముందు చెప్పారు కదా, మనీ కావాలి, చాలా మనీ కావాలి, స్విచ్ వర్డ్స్ ఉంటాయని. ఏంటి అసలు స్విచ్ వర్డ్స్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చాను. స్విచ్ వర్డ్స్, మనం స్విచ్ నంబర్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు దెర్ ఆర్ ప్యాటర్న్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గాను యూనివర్స్ ఇచ్చిన ప్యాటర్న్ నంబర్స్ కొన్ని ఉంటాయి. దాని ఏంటంటే స్విచ్ వర్డ్స్ లాగే స్విచ్ నంబర్స్ అని చెప్పేసి మనం వాడుకుంటున్నాం. ఎందుకు వాడుతున్నాం అంటే దాన్ని కన్కార్డినేట్ చేసాం అనమాట. సేమ్ థింగ్ మనకి ఈజీగా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. అందుకోసమని దీనికి 3 నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే 520. 520 అనేది అసలు ఏంటంటే యూనివర్స్ ఇచ్చిన మనకి మనీ కోసం ఇచ్చిన మ్యాజిక్ నంబర్. అది ఎక్కడైనా చూడండి 520 అనేది ఈజీగా వాడతాం అనమాట. సో 520 741. 741 అనేది ఏంటంటే అసలు మనకి నమ్మకం ఆల్రెడీ అయిపోయింది, మనకు వచ్చేసింది, మనం అనుకున్నది సాధిస్తున్నాం అని చెప్పడానికి అనమాట. అదొక నంబర్ విచ్ యూనివర్స్ హెస్ గివెన్ యాజ్ ఎ ప్యాటర్న్ నంబర్. తర్వాత దానికి తోడు కన్కార్డినేట్ చేసింది ఏంటంటే 777. వాట్ ఈస్ 777? ఇట్ ఈస్ అన్ ఏంజల్ నంబర్. యాక్చువల్గాను ఏంజల్ నంబర్ అని కాదు, అంత యూనివర్స్ నంబర్సే. బట్ ఏంటంటే విండ్ఫాల్ మనీ ఇస్తుంది మనకి. విండ్ఫాల్ మనీ అనేది ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. సో ఇది మనం చాంట్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే మన నమ్మకం ఉండాలి ఫస్ట్. అది మనకి ఏది కావాలంటే అది మన దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకోటి మనం మాట్లాడుకున్నది ఏంటంటే మనం ఏంటంటే ఎనర్జీ సర్కిల్స్ అని చెప్పాను కదా, ఎట్లా వేయాలి అనేది నేను చూపిస్తాను. సో స్విచ్ నంబర్స్ ఇందాక చెప్పాను కదా నేను, 520 741 777. ఇది ఎనర్జీ సర్కిల్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక సర్కిల్ వేసుకోవాలి, కాన్సెంట్రిక్ సర్కిల్స్. దాంట్లో ఏంటంటే మన పేరు రాసుకోవాలి. ఎందుకు, మనకే కదా కావాలి, అందుకోసం నా పేరు రాసుకున్నాను. దీంట్లో ఏమో ఇలాగా ఒక సైడ్లో మనం ఏం చేసామంటే ఈ నంబర్స్ రాసుకున్నాం. అంటే 520 741 777 అంటే ఏంటిది, ఇది ఎనర్జీ సర్కిల్స్ అన్నమాట. ఎనర్జీ సర్కిల్స్లో మన ఎనర్జీని లాగుతున్నాం. అంటే వీఆర్ పుట్టింగ్ దట్ ఎనర్జీ ఇంటూ ఇట్ అనమాట. ఇది ఏం చేయొచ్చు, యాక్చువల్గా పేపర్ మీద కూడా రాసుకోవచ్చు. పేపర్ మీద రాసుకుని పిల్లో టెక్నిక్ అంటే ఏంటంటే మనం పేపర్ మీద రాసుకుని ఫోల్డ్ చేసి పిల్లో కింద పెట్టుకుని మార్నింగ్ చూసుకోవచ్చు. మనకి ఒక ఐదీగా అంటే నమ్మకం ఉండేది కదా, లేవగానే చాలామంది చేతులు చూసుకుంటారు, అరిచేతులు చూస్తారు. ఎందుకని, లక్ష్మిని. అలాగే ఇది అంటే గుర్తు చేయడానికి లక్ష్యాన్ని. మనకి ఇంత డబ్బు కావాలి అని మనం ఒక కోరిక కోరినప్పుడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అది గుర్తు చేసుకున్నట్టు అవుతుందన్నమాట. దానికోసం ఒక అఫర్మేషన్ యాడ్ చేసామన్నమాట. ఐ యామ్ అ మనీ మ్యాగ్నెట్. అంటే ఏంటంటే నాకు మనీ రెయిన్ వస్తుందని కూడా అనుకోవచ్చు, డైమండ్ ఫీల్డ్స్ ఉన్నాయని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి, మనకి ఆ దృష్టి అంటే ఆ విజువలైజేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనీ మ్యాగ్నెట్ అంటే డబ్బు ఇంత డబ్బు ఉన్నప్పుడు మనం లాగుతున్నట్టే కదా, మ్యాగ్నెట్ లాగా లాగుతున్నాం. సో ఇది మొత్తం ఎనర్జీ సర్కిల్స్, ఆ ఎనర్జీ, ఆ మనీ ఎనర్జీని అంతా మనలో ఆస్వాదించుకుంటున్నాం అన్నమాట. అందుకోసమే ఇవి పవర్ఫుల్ నంబర్స్. ఇవి చేసుకుంటే తప్పక డబ్బు అనేది మనం ఈజీగా చూడొచ్చు అనమాట. ఇంకోటి, ఇది ఎవరికైనా అవుతుందా, ఎవరైనా చేయగలరు? చేయొచ్చు, అందరూ మనుషులే కదా. నేను అదే అంటున్నా, ఇవన్నీ ఏంటంటే స్విచ్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ సివిలైజేషన్కి, రిలీజన్కి, కాస్ట్కి అతీతం. సో ఈ రిలీజన్లోనే చేయాలి, ఆ రిలీజన్లో అలా ఏమీ లేవు, మన నమ్మకం బట్టి. ఇప్పుడు రిలీజన్ కూడా మన నమ్మకమే కదా, ఏదైనా మన నమ్మకం. ఇవన్నీ ఏంటంటే ఇంకా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈజీగా అవైలబుల్. మనం కూర్చున్న చోటే ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇందాక నేను స్విచ్ వర్డ్స్ గురించి చెప్పినట్టే, అంటే ఈజీగా అయ్యేటట్టు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళడానికే కదా చెప్పేది. మన మంచికే కదా చెప్తున్నాం, అన్నీ మన మంచికే చెప్పుకుంటున్నాం, పాజిటివ్ డైరెక్షన్కి తీసుకెళ్ళడానికే చెప్పుకుంటున్నాం అనమాట. అందుకోసం ఇవి చేసుకుంటే తప్పక అవుతుంది. దీంట్లో ఇంకో టెక్నిక్ ఏంటంటే, నేను వాటర్ బాటిల్ టెక్నిక్ ఆల్రెడీ చెప్పున్నాను. బట్ దానికన్నా ముందు ఇంకోటి చెప్పాలి. మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఎక్కడైనా రాసుకోవచ్చు. ఏ కలర్లో రాసుకోవాలి, గ్రీన్ కలర్లో. గ్రీన్ కలర్ ఇప్పుడు మనం గ్రీనే చెప్పాం. ఎందుకని, మనకి చెట్లు అవన్నీ కూడా గ్రో అవుతాయి. అవన్నీ ఏం కలరు, చాలా మంది రెడ్ కలర్ చెప్పేవారు. రెడ్ కలర్ కూడా చేయొచ్చు. 9 నెంబర్ చెప్తాం, అది ఏంజల్ నెంబర్స్లో కూడా కొన్ని నెంబర్స్కి రెడ్. అంటే లవ్కి పింక్, రెడ్ చెప్పుకుంటాం. దీంట్లో రెడ్ కూడా వస్తుంది తొందరగా వెళ్ళడానికి, వేగం రావడానికి. వేగం రావాలి కదా అంటే ఏంటి, స్పీడ్
అనుకుందాం కాసేపు. స్పీడ్ రావడానికి కూడా మనం రెడ్ చేయొచ్చు. బట్ బేసిక్గా ఏంటి అసలు డబ్బు మనం ఏదైనా గ్రీనే చూస్తాం. గ్రీన్ ఎందుకు చూస్తాం అంటే గ్రోత్కి చూస్తాం. ఎప్పటికైనా మనీ అనేది గ్రో అవ్వాలి మనకి. అంటే అసలు మన చెట్ల కలర్స్ ఇవన్నీ ప్రకృతిలో ఉన్న కలర్, గ్రీన్ కలర్ ఏంటి ఏది చూపిస్తుంది? గ్రోత్ని చూపిస్తుంది. అందుకోసం ఎక్కువ గ్రీన్ చెప్పాం అనమాట. అది మనం కనిపించక్కర్లే, లోపల రాసుకోవచ్చు, ఎక్కడైనా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీలో రాసుకోవచ్చు అనమాట. పామ్ మీద కూడా రాసుకోవచ్చు. దీనికి ఏంటంటే మళ్ళీ మనం ఎన్నిసార్లు రిపీట్ చేయాలని కూడా చెప్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు 21 టైమ్స్ అనేది ఒక ఇదనమాట. టు చేంజ్ ద థాట్ ప్రాసెస్, ఒక థాట్ని చేంజ్ చేయడానికి. ఇదే మనకి పట్టాలి, అన్కాన్షియస్ పట్టాలి అన్నప్పుడు 21 టైమ్స్ ఇట్ ఈస్ మినిమం యాక్చువల్గాను. బట్ దీనికి ఏం చెప్పాం? 7 చెప్తాం. ఎందుకని? 7 into 1, 7 into 2, 7 into 3, 7 into 4 అంటే ఏంటి? 7, 14, 28. మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఇది చిన్నదే కదా, ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు. మీకు విన్ఫాల్ మనీ రావాలంటే వెంటనే వచ్చేది కదా, అది రిపీట్ చేస్తూ ఉన్నప్పుడే వస్తుందన్నమాట. అలాంటప్పుడు మనం కంటిన్యూ కూడా చేయొచ్చు. ఇలాగా చాలామందికి ఇష్టం లేదు చేతిలో రాసుకోవడం అన్నప్పుడు మనం ఈ చాంటింగ్ కూడా వాడచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి గ్రీన్ కలర్ వాటర్ బాటిల్. ఇది ఎనర్జైజ్డ్ వాటర్ అనుకుందాం. మనం మనీ ఎనర్జీని మనం దాంట్లో పెట్టి మనం తాగుతున్నాము. అంటే యాక్చువల్గా ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దని అందుకే అంటాం. బట్ ఇప్పుడు ఏంటి, ప్లాస్టిక్లో మనకి గ్రీన్ కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. మరి అందుకోసం అని ఇది నా పేరు రాసుకున్నాను, పేరు రాశాను, దాంట్లో నంబర్స్ రాసి ఇలా పెట్టుకుని రోజు ఇది చూసుకుంటూ నీళ్ళు కూడా తాగొచ్చు. ఇది ఎనర్జైజ్డ్ వాటర్. ఎవ్రీ డే ఏం చేయొచ్చు అంటే ఈ వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్ ఫిల్ చేసుకుని తాగొచ్చు అనమాట. ఇది ఆల్రెడీ ఉన్నది ఎనర్జైజ్డ్ వాటర్. యాక్చువల్గా దీంట్లో మన ఇంటెన్షన్ ఎప్పుడు పెట్టామో, సంకల్పం ఎప్పుడు చేసామో అప్పుడే అది మ్యాజిక్ వాటర్ అయిపోయింది. అంతే కదా, మన సంకల్పమే, మన ఇంటెన్షనే మనకి ముఖ్యం. సో ఎప్పుడు మన ఇంటెన్షన్ పెట్టుకుని మనం చేసామో అది మ్యాజిక్ వాటర్. ఆ మ్యాజిక్ వాటర్ని సిప్ చేస్తూ ఉండొచ్చు. ఏంటంటే అనుకుంటూ సిప్ చేస్తాం, ఎందుకంటే మనకి తెలుసు అది మ్యాజిక్ వాటర్ అని. సో మనకి మ్యాజిక్ వస్తుందంటే తప్పకొస్తుంది కదా. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అదే కదా మనం చెప్పేది. సో తప్పకొస్తుంది అనమాట మ్యాజిక్ వాటర్. అలాగే సన్లో పెట్టి సన్ ఎనర్జీ తీసుకుని తాగేవాళ్ళు ఉన్నారు కదా. సో అలాగే సేమ్ కాన్సెప్ట్ తోటి మన ఇంటెన్షన్ పెట్టుకుని, డబ్బు ఇంటెన్షన్ పెట్టుకుని మనం తాగుతున్నాం, అది తప్పక అవుతుందన్నమాట. ఇది మీకు ఏంటంటే డైలీ వన్స్ మీరు మార్చుకోవచ్చు వాటరు. ఏం చేయాలి? ఇంటెన్షన్ పెట్టింది చెట్టుకి పోసేయచ్చు. ఎందుకంటే గుడ్ ఇంటెన్షన్ ఉంది కదా, చెట్లు కూడా బాగా వస్తాయి. మనమే పారబోసే తాగాలని లేదు, తాగచ్చు. మిగిలింది అంటున్నాను. నెక్స్ట్ డేకి ఉంచకూడదు, ఉంచవచ్చు. నెక్స్ట్ డే 24 hours ఉంచవచ్చు, 48 hours. దాని తర్వాత యూజువల్గా ప్లాస్టిక్ బాటిల్లో మనం ఎక్కువ వాడం 40. అందుకనే ఫస్ట్ ప్లాస్టిక్ వద్దని చెప్పి మళ్ళీ మొదలెట్టాను. అది మనం గ్రీన్ గ్లాస్ తీసుకోవచ్చు. గ్లాస్ బాటిల్స్ దొరుకుతాయి కదా మనకి, గ్రీను గ్లాస్లో కూడా పెట్టుకుని తాగొచ్చు మనం. కానీ ఏంటంటే పేపర్ తడిసిపోతూ ఉంటుంది. బాటిల్ అంటే మనకి తడవదు అంత ఈజీగాను. వాటర్ తోటి మనం మార్కర్ పెన్తో రాసుకుంటే అంత ఈజీగా కూడా ఇది అవ్వదు. స్కెచ్ పెన్స్తో రాసుకుంటే తొందరగా చిరిగిపోతాయి. అందుకోసం అని కవర్ కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు. మనం ప్లాస్టిక్లో రాసుకోవచ్చు. ఇప్పుడు బ్యాండ్స్ వస్తున్నాయి కదా, స్ట్రిప్స్ వస్తున్నాయి, దాని మీద ఏమో సెలో టేప్ వేసేయచ్చు. మనం ఎన్నో చేసుకోవచ్చు మనం చేయాలనుకుంటే. ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇలాగే బేలీఫ్ టెక్నిక్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో అది మాట్లాడుకుంటాం. సో స్విచ్ నెంబర్స్ చాలా చాలా బాగున్నాయి, నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సో దాంతో పాటు మనం వాటర్ టెక్నిక్ కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ. ఏ మ్యాజిక్ వాటర్ బాటిల్ టెక్నిక్ కాదు, మ్యాజిక్ వాటర్. సో మ్యాజిక్ వాటర్ గురించి మళ్ళీ డీటెయిల్డ్గా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో నాకే కదా మన వ్యూస్ అందరికీ. సో చాలా డీటెయిల్గా మరి ఇంకొక ఎపిసోడ్లో తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. మరి స్విచ్ నెంబర్స్, సో అంటే లైఫ్లో ఏది కావాలన్నా ముఖ్యంగా మనీ మేక్స్ మెనీ థింగ్స్. అలాంటి మనీ కావాలంటే ఎలాంటి స్విచ్ నెంబర్స్ వాడాలని డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఎలాంటి డౌట్స్ మీకున్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి, వాటికి కూడా డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి నమస్తే.